Hello, welcome to our channel Gen Infotech Computer Education Center. మనం డిఫరెంట్ లెసన్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం సి లాంగ్వేజ్ లో. సో ఈ వీడియోలో సి లాంగ్వేజ్ లో ద మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ పాయింటర్స్ అనే చాప్టర్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. నేను మీకు బోర్డ్ మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ప్యారలల్ గా కోడింగ్ వీడియోలో రన్ అవుతుంటుంది. అది ఇది కంపారిటివ్ గా మీరు చూసుకుంటే మీకు చాలా క్లియర్ గా అర్థమవుతుంది. సో ఈ వీడియో చివరి వరకు చూడండి. మీరు ఏదైనా కామెంట్స్ ఉంటే పెట్టండి, మీకు నచ్చితే మా వీడియోని లైక్ చేయండి. లెట్ us start the so the chapter today's chapter is pointers. సో దీన్ని మనం పాయింటర్స్ అనొచ్చు, ఆర్ ఆల్సో పాయింటర్ వేరియబుల్స్ అని కూడా పిలవచ్చు. పాయింటర్స్ ఆర్ పాయింటర్ వేరియబుల్స్. సో అసలు ఏంటి పాయింటర్ అంటే ఏంటి, పాయింటర్ వేరియబుల్ అంటే ఏంటి చూస్తే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పటివరకు రాసే ప్రోగ్రామ్స్ లో ఇంటి ఏ అంటే ఏ అని ఒక వేరియబుల్ తీసుకున్నాం ఆఫ్ ఇంటిజర్ టైప్, దట్ ద డేటా టైప్ ఆఫ్ ఏ ఈజ్ ఇంటిజర్. ఇలా తీసుకున్నప్పుడు మీకు మెమరీలో ఏ ఒక లొకేషన్ క్రియేట్ అవుతుంది. ఈ లొకేషన్ కి మీరు అసైన్ చేసే నేమ్ ఏ, ఈ ఏకి ఈ లొకేషన్ కి ఒక నంబర్ ఉంటుంది, సెల్ అడ్రస్. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us assume సింపుల్ గా మనం 100 ఇస్ ద అడ్రస్ ఆఫ్ దట్ లొకేషన్ అనుకున్నాం. మనకి ఇంటిజర్ 4 బైట్స్ ఆక్యుపై చేస్తుందని తెలుసు కాబట్టి ఇక్కడ 100, 101, 102 అండ్ 103 ఇంత కలిపి ఒక లొకేషన్. ఈ లొకేషన్ లో అంటే జస్ట్ మనం క్రియేట్ చేసే లొకేషన్ లో మనం అక్కడ ఒక వాల్యూ ఇన్పుట్ చేయాలి అంటే జనరల్ గా మనం రాసే ప్రోగ్రామ్ scanf %d అని ఇచ్చి అడ్రస్ ఆఫ్ ఏ అని చదవాలి మనం ఇన్పుట్ చేసేటప్పుడు. అడ్రస్ ఆఫ్ ఏ అంటే యూజర్ ఇచ్చిన వాల్యూని ఏ అడ్రస్ లో స్టోర్ చేస్తాం. ఇక్కడ మనం అజ్యూమ్ చేసుకున్న అడ్రస్ 100 కాబట్టి సపోజ్ ఇక్కడ 10 అనే ఒక వాల్యూని ఏదో సంథింగ్ ఒక వాల్యూని స్టోర్ చేశాను, అది ఏలో సేవ్ అయింది. ఇప్పుడు మనం రెగ్యులర్ గా ఇంతకు ముందు చేసే ఆపరేషన్స్ లో printf in new line the value equal to అని చెప్తూ దీన్ని జస్ట్ ఏని ప్రింట్ చేయమని చెప్పాం. అంటే ఇక్కడ మన ప్రాసెసర్ ఏం చేస్తుందంటే ఏలో ఉన్న వాల్యూని ప్రింట్ చేస్తుంది, అంటే మన అవుట్పుట్ 10 అయింది. ఇది మనం ఇప్పటివరకు చేసే ప్రాసెస్. అంటే పాయింటర్స్ లో చేయడం వల్ల ఏంటి అడ్వాంటేజ్ అంటే ఇక్కడ మీకు ఏ అడ్రస్ లో అయితే వేరియబుల్ సేవ్ అయిందో తెలిస్తే ఈజీగా యాక్సెస్ చేయొచ్చు. ఎలాగో సపోజ్ మనం ఒక స్ట్రీట్ లో మీ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాలి, మీ ఫ్రెండ్ నేమ్ తెలుసు, మీ ఫ్రెండ్ ఏ హౌస్ నెంబర్ లో ఉంటుందో హౌస్ నెంబర్ తెలియదు, అడ్రస్ తెలియదు. సో మీరు ఏం చేస్తారంటే స్ట్రీట్ లో ఉన్న ప్రతి ఒక్కరిని అడగాలి, సో అండ్ సో అమ్మాయి ఇక్కడ ఉందా లేదా ఫ్రెండ్ ఇక్కడ ఉన్నారా లేదని అడుగుతారు. అలా కాకుండా మీకు హౌస్ నెంబర్ సపోజ్ 100 అనే లొకేషన్ లో ఉన్నారు అని తెలిస్తే డైరెక్ట్ గా మీరు ఆ లొకేషన్కి వెళ్ళిపోతారు. అంటే ఇక్కడ మీకు ఇండైరెక్ట్లీ టైం సేవ్ అయింది, మీ బర్డెన్ తగ్గింది. సేమ్ థింగ్ ఇక్కడ ఏం జరుగుతుందంటే అరే మన పాయింటర్స్కి వచ్చేటప్పటికి మనం కంప్యూటర్ బర్డెన్ తగ్గిస్తాం, మన ప్రాసెసింగ్ స్పీడ్ పెరుగుతుంది. ఎలా జరుగుతుంది అనేది తెలుసుకోవడానికి ఇక్కడ నేను మీకు ఒక ప్రోగ్రామ్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ కాన్సెప్ట్ చెప్తాను. సో సింపుల్ ఫస్ట్ ప్రోగ్రామ్ తీసుకున్నాం. దానికి ముందు పాయింటర్ అంటే ఏంటి అంటే ఏ పాయింటర్ ఈజ్ ఎ వేరియబుల్, ఏ పాయింటర్ ఈజ్ ఎ వేరియబుల్ which stores the address of another variable. అంటే నార్మల్ వేరియబుల్ యొక్క అడ్రస్ ని స్టోర్ చేసుకునేది పాయింటర్ వేరియబుల్. ఇంటీజర్ పాయింటర్ స్టోర్స్ ద అడ్రస్ ఆఫ్ ఇంటీజర్ వేరియబుల్. సో ఓకే, ఇక్కడ మనం ఒక ప్రోగ్రామ్ తీసుకున్నాం. సో లెట్ us start our first program. సో ఈ ప్రోగ్రామ్ లో మనం ఇక్కడ ఏం చేద్దామంటే ఒక వేరియబుల్ తీసుకున్నాం, ఏ అని ఒక వేరియబుల్ తీసుకున్నాం అండ్ పి అని ఒక వేరియబుల్ తీసుకున్నాం. ఏ ఈజ్ ఎ నార్మల్ వేరియబుల్ అండ్ పి ఈజ్ ఎ పాయింటర్ వేరియబుల్. అంటే పాయింటర్ వేరియబుల్ అంటే ఇందాక మన డెఫినేషన్ చెప్పాను, విచ్ స్టోర్స్ ద అడ్రస్ ఆఫ్ అనదర్ వేరియబుల్. ఇక్కడ నేను నెక్స్ట్ స్టెప్ ఏం రాశాను, అక్కడ మీకు పి ఈక్వల్ టు అడ్రస్ ఆఫ్ ఏ అని రాశాను. అంటే పిలో ఏ ఎక్కడైతే క్రియేట్ అయిందో దాని అడ్రస్ వచ్చి పిలో స్టోర్ చేశాను. దెన్ నెక్స్ట్ స్టెప్ ఈస్ యూజర్ ని ఎంటర్ వాల్యూ అని అడుగుతున్నాం. యూజర్ ఒక వాల్యూ ఇచ్చాడు, ఆ వాల్యూని తీసుకెళ్లి ఏలో స్టోర్ చేశాను. అక్కడ రాసినప్పుడు అడ్రస్ ఆఫ్ ఏ అని రాశాను. దెన్ నెక్స్ట్ స్టెప్ ఈస్ ఆ వాల్యూని మనం ప్రింట్ చేయాలి. సో ప్రింట్ చేయడానికి ఏం చేస్తున్నామంటే అక్కడ ఒక స్టేట్మెంట్ రాసాం, ప్రింటర్ ఇది న్యూ లైన్ ద వాల్యూ ఈక్వల్ టు %d, ఏ అంటే ఏలో ఉన్న వాల్యూ ప్రింట్ అవుతుంది. ఇది ఇంకొక ఆపరేషన్ లో ఓకే. సో నెక్స్ట్ స్టెప్ లో ఏం రాస్తున్నాం, ప్రింటర్ ఇది న్యూ లైన్ ద వాల్యూ ఈక్వల్ టు అనే చెప్తున్నాం, బట్ ఈసారి రాసినప్పుడు వాల్యూ ఎట్ పి అని చెప్పాను. ఇక్కడ వాల్యూ ఎట్ పి అంటే ఫస్ట్ మన ప్రొసెసర్ పి దగ్గరికి వెళ్తే పిలో ఉంది 100 ఉంది, అంటే వాల్యూ ఎట్ 100 లో ఎంత ఉంది, వాల్యూ 10. హియర్ ఆల్సో ద అవుట్పుట్ ఈస్ 10 అండ్ హియర్ ఆల్సో ద అవుట్పుట్ ఈస్ 10. And also we can find the address. అంటే మనం అడ్రస్ కూడా తెలుసుకోవచ్చు. Printf in another new line
the address of the variable equal to %d, p అన్నారు. ఓన్లీ p ఇచ్చాను. సో ఇక్కడ p అంటే అడ్రస్ ఆఫ్ ద పాయింటర్ వేరియబుల్, ఇక్కడ సారీ అడ్రస్ ఆఫ్ ద కంటెంట్ ఆఫ్ p లో ఎంత ఉంది 100 ఇస్ ద ఆన్సర్ అన్నమాట. ఓకే, మనం వాల్యూ తెలుసుకోవాలంటే ఇప్పటివరకు రాసిన ఈ స్టేట్మెంట్ ఇంకా మనం అవాయిడ్ చేయొచ్చు. డైరెక్ట్గా ఎలా రాస్తాం, వాల్యూ అట్ p. అదే మీకు ఇక్కడ ఫస్ట్ ప్రోగ్రామ్ లో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఓకే, దిస్ ఇస్ ద ఫస్ట్ ప్రోగ్రామ్. అండ్ మనం ఈ వీడియోలో ఇంకొక ప్రోగ్రామ్ కూడా డిస్కస్ చేద్దాం. సో ఆ ప్రోగ్రామ్ ఏంటంటే ఇప్పటివరకు మీరు జనరల్ గా రాసిన సమ్ ఆఫ్ ద 2 నెంబర్స్, అంటే 2 నెంబర్స్ ని యాడ్ చేయడం. యూజర్ 2 నెంబర్స్ ఇచ్చాడు, యాడ్ చేయడం. ఇది మనం వెరీ బిగినింగ్ ఆఫ్ సి నుంచి నేర్చుకుంటున్నాం. ఎంటర్ ఫస్ట్ వాల్యూ, ఎంటర్ సెకండ్ వాల్యూ, సి ఈక్వల్ టు a ప్లస్ b అనేది. అది త్రూ పాయింటర్స్ చేస్తే ఏంటి అంటే ఇక్కడ మీకు ఒక డౌట్ ఏం రావాలంటే పాయింటర్స్ ఎందుకు చేయాలి అంటే నేను స్టార్టింగ్ లో చెప్పినట్టుగా ప్రాసెసింగ్ బర్డెన్ తగ్గుతుంది అండ్ ఆల్సో మనకి టైం స్పీడ్ గా జరుగుతుంది ప్రాసెసింగ్. సో బర్డెన్ తగ్గించవచ్చు, టైం సేవ్ చేయాలి అంటే పాయింటర్ కాన్సెప్ట్ యూజ్ చేయాలి. సో నౌ లెట్ us discuss the second program, sum of the 2 numbers. జనరల్ గా ABC అనే 3 వేరియబుల్స్ తీసుకోవాలి. సో ఫస్ట్ ఈ 3 వేరియబుల్స్ కి కూడా అడ్రసెస్ ఉన్నాయి. ఇస్ ద 100, 200 and 300. And let us take some 3 pointer variables PQR. ఇక్కడ నెక్స్ట్ స్టెప్ లో ఏం చేస్తాం మనం, P అడ్రస్ A అడ్రస్ ని P లో స్టోర్ చేశాను, B అడ్రస్ ని Q లో స్టోర్ చేశాను, C అడ్రస్ ని C లో స్టోర్ చేశాను. తర్వాత యూజర్ అడిగి ఎంటర్ 2 వాల్యూస్ అడిగాం. అడ్రస్ ఆఫ్ A, అడ్రస్ ఆఫ్ B లో మీరు ఆ డేటా ఇచ్చేసారు. ఏ డేటా ఇచ్చారు, యూజర్ ఇచ్చిన 10, 20 అడ్రస్ ఆఫ్ A లో, అడ్రస్ ఆఫ్ B లో స్టోర్ చేశారు. అండ్ ద నెక్స్ట్ స్టెప్ ఈస్ ఇక్కడ మనం రాసిన స్టెప్ లో వాల్యూ ఎట్ R ఈక్వల్ టు వాల్యూ ఎట్ P ప్లస్ వాల్యూ ఎట్ Q అని రాసాం. ఇది చదివేటప్పుడు మనం వాల్యూ ఎట్ అని చదవాలి. వాల్యూ ఎట్ P అంటే P లో 100 ఉంది, 100 లో ఎంత ఉంది వాల్యూ 10. సో దిస్ 10 ప్లస్ వాల్యూ ఎట్ Q, Q లో 200 ఉంది, 200 లో 20 ఉంది, 20. ద టోటల్ ఈస్ 30. ఈ 30 ని ఎక్కడ స్టోర్ చేయమని చెప్తున్నాం అంటే వాల్యూ ఎట్ R. R లో 300 ఉంది కదా, 300 లొకేషన్ లో 30 స్టోర్ చేయమని చెప్పాం. సో ఫైనల్లీ దిస్ ఈస్ 30 అయింది. ఇక్కడ 30 దీంట్లో స్టోర్ అయింది. ఈ అయిన తర్వాత మళ్ళీ మనం ప్రింట్ చేస్తాం. ఫైనల్ గా ప్రింట్ఎఫ్ ద సమ్ ఈక్వల్ టు ఎలా చెప్పాం, ప్రింట్ఎఫ్ in a new line the sum equal to %d, value at R. వాల్యూ ఎట్ R అంటే R లో 300 ఉంది, 300 లో 30 ఉంది. ఆ 30 మనకు ప్రింట్ అయింది. ఇది ఇక్కడ మనం జస్ట్ సమ్ ఆఫ్ ద 2 నెంబర్స్ యూజింగ్ పాయింటర్ కాన్సెప్ట్ తో చేసాం. ఈ 2 ప్రోగ్రామ్స్ మీకు అర్థమైతే మన నెక్స్ట్ వీడియోలో దీని కంటిన్యూషన్ అంటే ఇంకా కొన్ని ప్రోగ్రామ్స్ ఈ టైప్ డిస్కస్ చేసిన తర్వాత డైనమిక్ అలొకేషన్, MLOP, CLOP, ReLOP, ఫ్రీ ఎందుకు వాడాలి అనేది మన నెక్స్ట్ వీడియోస్ లో చూద్దాం. సో ఈ పాయింటర్ చాప్టర్ ని మనం నెంబర్ ఆఫ్ వీడియోస్ కింద డివైడ్ చేసుకుందాం. ఈ వీడియోలో 2 ప్రోగ్రామ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు వాట్ ఈస్ ద పాయింటర్ కాన్సెప్ట్ ఎలా జరుగుతుంది అండ్ 2 నెంబర్స్ ని యాడ్ చేయడానికి పాయింటర్స్ లో ప్రోగ్రామ్ ఎలా రాస్తారు అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ అండర్స్టాండ్ దీస్ 2 ప్రోగ్రామ్స్. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ లో పెట్టండి. మన నెక్స్ట్ వీడియో తొందరగా రిలీజ్ చేస్తాం. ఆ వీడియోలో ఈ మిగతా ప్రోగ్రామ్స్ చూడండి. థ్యాంక్ యూ.